మళ్ళీ ఆందోళనకు సిద్ధమయ్యారు విద్యార్థినులు. హాస్టల్ మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ, హాస్టల్ వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ స్టూడెంట్స్ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళడానికి సిఎంఆర్ కాలేజ్ కు పేరెంట్స్ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. తమను బయటకు వెళ్లనీయడం లేదంటూ విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ సేఫ్టీ ఉంటే ఉంచాము కానీ అంత సేఫ్టీ లేదు సార్. పాప చదువుకోవడానికి భయపడుతుంది. ఇక మేము 3 months నుంచి ఆమె చెప్తుందంట. పిల్లలు కూడా ఆ బయట వాళ్ళు కూడా ఏం పట్టించుకోవడం లేదు. అడుగుదామని వచ్చాము. మాకు నైట్ తెలిసింది. ఇప్పుడు పాపను నైట్ తీసుకెళ్ళాను. ఈరోజు ఎగ్జామ్ ఉంది. ఆమె రావడానికి ఇబ్బంది పడుతుంది. టీచర్స్తో మాట్లాడి తీసుకెళ్తాం సార్. ఇంటికి తీసుకెళ్తాం వచ్చాను. ఇంటి దగ్గర ఏదైనా చదివించుకుంటాం సార్. హాస్టల్ వార్డెన్ వాళ్ళకి ఫోన్ చేస్తే చాలాసేపటికి లిఫ్ట్ చేసి మేము ఈ ఇష్యూని మేము మాట్లాడుకుంటున్నామండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మీరు వచ్చే అవసరం లేదన్నారు కానీ మేము గాబరాతో వచ్చాము సార్. మేము మాట్లాడుకుంటామంటే ఏం మాట్లాడతారమ్మా, మీరు ఏం చేస్తారు చెప్పండి అంటే ఆమె ఫోన్ పెట్టేసుకుంటుంది అంతే. హాస్టల్ వార్డెన్ ఏం చేయదు. మేము సార్ వాళ్ళు బయట మాట్లాడుతున్నారు, మీరు వచ్చే అవసరం ఏం లేదని అని పెట్టేశారు. అది పేరెంట్స్ వర్షన్. అయితే నిందితులను అదుపులోకి తీసుకోలేదని స్టూడెంట్స్ అంటున్నారు. 5 సెల్ ఫోన్లు మాత్రమే తీసుకున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. మెస్ లో 15 నుండి 20 మంది ఇతర రాష్ట్రాల సిబ్బంది ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరిలో 5గురిపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం తల్లిదండ్రులు అక్కడికి చేరుకుంటున్నారు, కానీ కొంతమంది విద్యార్థులు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే బయటికి రానివ్వడం లేదంటున్నారు. ఇది నిజమేనా? అలానే మరోసారి ఆందోళన చేయడానికి స్టూడెంట్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి అక్కడి సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత అయితే విద్యార్థులు మళ్ళీ ఆందోళన చేయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం 6:30 నుంచి ఇది సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ సంఘటన జరిగింది. టీవీలో చూసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు గురై మా పిల్లల పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక్కరికొక్కరుగా ఇక్కడికి చేరుకుంటారని తెలుస్తుంది. ఇక్కడ ఖమ్మం నుంచి కూడా ఒక విద్యార్థి వచ్చారు, వాళ్ళ సిస్టర్ ఇక్కడ పనిచేస్తుంది. చెప్పండి, మీరు ఎట్లా తెలిసింది మీకు? ఐటీ విషయం మాకు అంతా ఇది సోషల్ మీడియాలో చూసాం. మాకు తర్వాత అర్థం కాలేదు ఏం జరిగిందో. ఇక్కడికి వచ్చి చాలామంది నిరసన తెలుస్తున్నారని అయితే తెలిసింది. అందరు చాలా దూరం నుంచే ఉన్నారు, రావడానికి కుదరలేదు. బట్ అయినా కూడా ఇక్కడ వీళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు తీస్తుంటే వార్డెన్ కూడా వీళ్ళేమో మాకు ఇప్పుడు ఏం జరిగింది అన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఇంకా వాళ్ళు ఇంకెంత భయపడాలో అర్థం కావట్లేదు. మేనేజ్మెంట్ కూడా ఏం మాట్లాడట్లేదు ఇక్కడ. అండ్ ఆడపిల్లలు అందరు భయాందోళనతో ఉన్నారు నైట్ నుంచి. ఇక్కడ కాలేజ్ బాయ్స్ మిగతా కొంచెం ఏబీబీబీ వాళ్ళందరూ నైట్ ఇక్కడ నిరసన తెలియజేశారు. వాళ్ళకి న్యాయం జరుపుతామని అయితే చెప్పారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు అయితే ఏం చేస్తున్నారో తెలియదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ కాలేజ్ ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సిద్దిపేట సార్. మా పాప ఫస్ట్ ఇయర్. నైట్ టీవీలో చూసేసరికి ఆందోళన చెంది వచ్చాము. అమ్మాయి వచ్చేసి మేము మొత్తం ఫ్యాకల్టీ కట్టాము, అమ్మాయి ఇక్కడ ఉండా అంటుంది సార్, నేను తీసుకెళ్దాం వచ్చాను. మేము ఫీజు 1,30,000 కట్టాము సార్. ఎట్ ఏ టైం అమ్మాయిలకు ఎట్ ఏ టైం కట్టమంటారు, బాయ్స్కి మాత్రం ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. అది ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది ఏమన్నా కానీ ఇలా జరుగుతుందంటే ఎవరు పట్టించుకుంటలేరు. మీరు దయచేసి మీడియా వాళ్ళని ఒకసారి వాళ్ళని అనుమతించండి. అమ్మాయిలతోని ప్రత్యేకంగా మీరు వాళ్ళని మాట్లాడనివ్వండి. వాళ్ళు చెప్పుతారు బయటకు వచ్చి. ముందు కెమెరా ముందు రాను చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఇది అటానమస్ కాలేజ్ కాబట్టి మా మార్క్స్ కట్ చేస్తారని భయపడుతున్నారు. ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. మేము చాలాసార్లు పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడదామంటే లేదు డాడీ రావద్దు, వాళ్ళు మళ్ళీ మార్క్స్ కట్ చేస్తున్నారని మాట్లాడుతున్నాం. దయచేసి మీరు దానికి చర్య తీసుకోండి. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం భయాందోళనకు గురైన తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, విద్యార్థులు 10 గంటల తర్వాత మాత్రం ఆందోళన చేస్తాం అన్న సందేశం అయితే ఇచ్చారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. పోలీసులు మాత్రం 7గురిని అదుపులోకి తీసుకున్నాము అని చెప్తున్నారు, కానీ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. కాకపోతే వాళ్ళ సెల్ ఫోన్లను మాత్రం తీసుకెళ్లారు, కానీ మొత్తం ఇక్కడే ఉన్నారు. మొత్తం మెస్లో మాత్రం ఇటు బీహారు, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి దాదాపు 15 నుంచి 20 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. అందులో సుమారు 10 మంది మాత్రం
బాయ్స్ ఉన్నారు, అంటే మగవారే ఉన్నారు. మాకు అన్నం వడ్డించేది కానుంచి మాకు చూసుకునేది మొత్తం కూడా ఇటు పురుషులతోనే చేయిస్తున్నారు. మాకు అన్నం వడ్డించేది కూడా వాళ్ళే మొత్తం కూడా మా కార్యక్రమాలు చూసేది. ఇటు వెనక వైపున సీసీ కెమెరాలు కూడా లేవు, దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. కావున కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో మాత్రం విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎస్ శ్రీధర్, సో మెస్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వాళ్ళ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కానీ అసలు కాలేజ్ సిబ్బంది ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను దేశం గురించి నా కన్ను ఓడగొట్టుకుని వచ్చినాను, అర్థమైందా? అటువంటిది మీ బిడ్డల్ని నేను కాపాడుకోలేనా? 100% నా అది హామీ నేను చూస్తా, ఖచ్చితంగా ఉండదు. నేను దేశం గురించి నా కన్ను ఓడగొట్టుకుని వచ్చినాను, అర్థమైందా? అటువంటిది మీ బిడ్డల్ని నేను కాపాడుకోలేనా? 100% నా అది హామీ నేను చూస్తా, ఖచ్చితంగా ఉండదు. నేను దేశం గురించి నా కన్ను ఓడగొట్టుకుని వచ్చినాను, అర్థమైందా? అటువంటిది మీ బిడ్డల్ని నేను కాపాడుకోలేనా? 100% నా అది హామీ నేను చూస్తా.